లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 2025 మాగుంట లేఅవుట్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో నేడు లంబోదర గణేష్ సెంటర్లో బెజవాడ గోపాల్ రెడ్డి సర్కిల్లో మాకు పోయిన సంవత్సరం చేసినటువంటి ఆ గణనాథుని 5 రోజుల వేడుకలు మా జీవితంలో ప్రతి నిత్యం కూడా పడుకునేటప్పుడు మా కళ్ళల్లో ఆ లంబోదరుడు కనపడుతూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు మళ్ళీ వినాయక చవితి వస్తుందా, మళ్ళీ వినాయకుడికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో స్థానిక కమిటీ సభ్యులందరూ స్థానిక ప్రజలందరితో కలుపుకొని ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 2025 జంబో కమిటీ 200 మందితో ఈరోజు కమిటీ ఏర్పాటు చేసి 200 మందితో లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ జంబో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వచ్చే నెల 27 అంటే ఈ రోజుకి ఇంకా 40 రోజులు ఉంది. 2025 ఆగస్టు 27వ తేదీ ఉదయం 8 గంటలకు విగ్రహ ప్రతిష్ట, స్వామివారి విగ్రహ ప్రతిష్ట. అదే రోజు సాయంత్రం అంటే 27/8/2025 బుధవారం సాయంత్రం 8 గంటలకు 7 గంటలకు లాస్ట్ ఇయర్ చేసినట్టే 108 జంటలతో గణపతి పూజ, మట్టి విగ్రహాలను తీసుకొని వచ్చి 108 మంది దంపతులకి వినాయకుడి చేత నేరుగా స్వయంభు వారి చేతులతో వినాయకుడికి పూజ చేసే కార్యక్రమం 28/8/2025 గురువారం అంటే 2వ రోజు ఉదయం 8 గంటలకు గరిక పూజ, వినాయకుడికి ఎంతో ప్రీతివంతమైనటువంటి గరికతో పూజ. 12 గంటలకు అన్నదానం. పోయినసారి కేవలం ఒక్కరోజు మాత్రమే మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈసారి మా కమిటీ సభ్యులందరూ కూడా ఒకసారి కాదు 3 రోజులు అన్నదానం చేయాలని తీర్మానించడంతో ఈసారి 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అదేవిధంగా 2వ రోజు అంటే 28/8/2025 గురువారం సాయంత్రం 6 గంటలకి ఈసారి స్టైల్ సినిమాలో లాస్ట్ సాంగ్ మీ అందరికి గుర్తుంటుంది, రా 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 రమ్మంటున్నా రా రంగంలో సిద్ధంగా ఉన్నా నువ్వు, ఆ సాంగ్ విధంగా ఈరోజు 2వ రోజు సాయంత్రం ఎవరైతే కళాంజలి చక్రవర్తి గారు మరియు మాధవ్ ఈవెంట్స్ వారిద్దరికీ కూడా పోటాపోటీగా 2 ఈవెంట్స్ కూడా ఒకే స్టేజ్ మీద ఎక్కడా జరగల నెల్లూరులో మొట్టమొదటిసారిగా 2 ఈవెంట్స్ని ఒకేసారి ఒకే దగ్గర పోటాపోటీగా ఒకరు పాట పాడతారు, ఒకరు డ్యాన్స్ చేస్తారు. ఈ విధంగా ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేనటువంటి సంగీత నృత్య ప్రదర్శనని ఈసారి మేము సినీ సింగర్స్ను కూడా తీసుకొని వచ్చి 2వ రోజు 7 గంటలకు ప్రారంభిస్తాం. 8 గంటలకి మీరు పోయినసారి చూసినట్టే ఈసారి కూడా లడ్డు వేలం పాట 11 దేవస్థానాల నుంచి తీసుకొచ్చి లడ్డులో కలిపి 11 దేవస్థానాల దగ్గర నుంచి అత్యంత ప్రీతివంతమైనటువంటి లడ్డుని వేలం పాట కూడా 8 గంటలకి 2వ రోజు సాగుతుంది. ఇక 3వ రోజు 29/8/2025 శుక్రవారం ఉదయం 8 గంటలకి పూజ, మధ్యాహ్నం 12 గంటలకి అన్నదానం, అదేవిధంగా 6 గంటలకి పోలాంగి సేవ. వినాయకుడికి అత్యంత ప్రీతమైనది పోలాంగి సేవ. పోయినసారి భక్తుల చేతే పోలాంగి సేవ చేయించాం. దాదాపు 2 టన్నులు అంటే 2000 కిలోల పూలు తెచ్చి వచ్చినటువంటి ప్రతి భక్తుడి చేత స్వయంభు వారి చేతులతో వారి సహస్రాలతో ఆ వినాయకుడికి పూలు వేసి
దండం పెట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే దాన్ని ఈసారి గణేశుడి ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో మహాపుణ్యక్షేత్రమైన మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి త్రిశుద్ధ్ గణపతి ఆలయ నమూనాని 2025 సంవత్సరం మేము ఈసారి నమూనాగా తీసుకొని దాదాపు ఈ ఆలయ నమూనాని దాదాపు 8 నెలలు మేము ఆలోచించి ఇది ఎలా చేస్తే బాగుంటుందని మేము గత సంవత్సరం వినాయక చవితి అయిపోయిన తర్వాత కరెక్ట్గా 3 నెలల నుంచే ఆర్టిస్ట్ని పిలుచుకొని నేను మదన్ ఆఫీస్లో కూర్చొని ఈసారి ఈ కాన్సెప్ట్తో పోదాం. ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఏ గణనాథుడి ఆలయంలో కానీ స్వయంభూ వెలిసిన ఏ గణనాథుడికి కానీ 3 తొండాలతో ఒక గణనాథుడు 3 తొండాలతో ఉన్నటువంటి విగ్రహం, ఉన్నటువంటి ప్రతిమ, ఉన్నటువంటి ఆ రూపం ఎక్కడా లేదనమాట. 3 తొండాలతో ఉండే త్రిశుద్ధ్ మయూరేశ్వర గణపతిని ఈ ఆంధ్రప్రదేశ్లోనే, ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నమూనాగా తీసుకొని నెల్లూరులో పెట్టడం జరుగుతుంది. సెట్టింగ్ కూడా ప్రతి సెట్టింగు ప్రతిదీ దీనికోసంగా తయారు చేయబడుతుంది. ఎక్కడో గతంలో వాడింది కానీ లేదా దీన్ని మళ్ళీ భవిష్యత్తులో వాడడం కానీ జరగదు. ప్రత్యేకంగా దీనికోసమే తయారు చేయబడి ఇక్కడతోనే ఆ సెట్టింగ్ శిథిలం అయిపోతుంది కూడా. ఎందుకంటే అటు కొన్ని సెట్టింగ్స్ అన్నిటికీ సెట్ కావు. ఆ దేవాలయ సెట్టింగ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో వివరిస్తాం. ఆ పూర్తి సెట్టింగు దాదాపు మా ఆర్టిస్ట్తో, సినీ ఆర్టిస్ట్తో కూర్చొని, శిల్పులతో కూర్చొని దీనికోసంగా తయారు చేయబడి ఈ హైట్, ఈ లెంత్ దాదాపు 100 అడుగుల సెట్టింగ్, 100 అడుగులతో ఒక భారీ సెట్టింగ్, సెంట్రలైజ్డ్ ఏసీ. ఈ నెల్లూరు జిల్లాలోనే ఒక ఆలయ ప్రవేశం లాగా జరుగుతుంది మేడం. ఎక్కడ కూడా సెంట్రలైజ్డ్ ఏసీతో ఒక వినాయక చవితి అనేది జరగడం కష్టం. దీనికి పూర్తిగా భారీ వ్యయంతో కూడుకున్న పని ఇదంతా. దీనికి ముందు మేము ఎదురునే కనిపిస్తున్న మా వెనకుండి పూర్తిగా గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఆ టైం ఇవ్వలేము, మీరు ఆ టైం ఇచ్చి పనిచేయండి, మీ వెనకైతే మేము ఉన్నామని మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ వెన్నుదన్నుగా మా వెన్నెనకే ఉంటున్న కోటంరెడ్డి సోదరులకి, కోటంరెడ్డి సిద్ధారెడ్డి గారికి, కోటంరెడ్డి గిరిధరెడ్డి గారికి, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభవేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ, మినీ బైపాస్ రోడ్, పడారుపల్లి సెంటర్, నెల్లూరు. ప్రత్యేకతలు: 2000 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు. మరియు బర్త్డేస్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు 500 మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు. బుకింగ్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9959901564 9700157127. ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ, మినీ బైపాస్ రోడ్, పడారుపల్లి సెంటర్, నెల్లూరు.